శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 42వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. ఓం శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం. శిష్యాగ్ర గణ్యుడైన నామధారకుడు సిద్ధుని పాదములను పట్టి ఇట్లనెను. శ్రీగురుడు చెప్పినదంతయు విస్తారముగా తెలుపుడు. ఇట్లడగ సిద్ధుడు ఇట్లు తెలిపెను. సాయిందేవునకు శ్రీగురునిచే చెప్పబడిన తాపసి నుడివిన విధానమును తెలిపెదను. పంచక్రోశ యాత్రను, విశ్వేశ్వర దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్రను విస్తరింతును. స్నానము, దానము, అర్చన, శ్రాద్ధ సహిత కర్మలు, సర్వయాత్రలు, శుక్ల కృష్ణ పక్ష యాత్రలు, అన్నపూర్ణ, విశ్వేశ్వరులు, డుండి గణపతి, దండపాణి, భైరవగృహ, కాళిక, గంగాది దేవతలను, అనేకమైన లింగములను అన్నింటినీ పూజ చేసి నైవేద్యం అర్పించి నీ పేరున ఒక లింగమును స్థాపన చేయుము. ఆ తర్వాత ఓ వటువ, కాశీఖండమున వివరించిన రీతిగా అంతర్గుహ యాత్రను, నేను తెలిపిన విశ్వనాథుని యాత్రను పూర్తి చేసి నీ పేరున గల ఒక లింగమును ప్రతిష్ఠించుము. ఓ బ్రహ్మచారి, ఈ రీతిగా కాశీయాత్రను చెయ్యుము. అందుచే నీకు వాసన పూర్ణమగును, సంశయము వలదు. నీపై ఈశ్వరుని కరుణా కటాక్షములు ప్రసరించును. నీ గురిని కృపను పొందుదవు. మనసును నిశ్చయము చేసుకొని నీ గురిని స్మరించుకొమ్ము. ఈ రీతిగా తెలిపి ఆ సిద్ధుడు అంతర్ధానమైను. ఆ బ్రహ్మచారి ఇట్లనుకొనెను. ఈయన నా గురువే అయ్యి ఉండ నోవు, ఈయనే నా గురువు అయ్యి ఉండబోవు. ఆయన నా గురుడే, విశ్వేశ్వరుడే. నా గురిని అనుగ్రహముచే ఇటులు వచ్చెను. నా కార్యము నిశ్చయముగా సిద్ధించును. నేనేమియు ఆరాధించకనే విశ్వనాథుడు నా కడకు వచ్చెను. అన్నిటినీ ప్రసాదించగల గురుభక్తి యొక్క ఫలితమే ఇది అనుటలో సందేహము లేదు. సమస్త దేవతలను గురుభక్తుని కోరిన కోరికలు తీర్తురు. గురు ప్రసాదము వలన ఎట్టి దానాదులు చేయకనే ఈశ్వరుని ప్రసాదము లభించును. యజ్ఞము, దానము, తపస్సులుచే కూడా లభించనిదైన ఈశ్వరుని ప్రసాదము ఏ ప్రయత్నము లేకనే కేవలము గురు ప్రసాదముచే లభించెను అని ఈ రీతున గురుని మహత్యము నా బ్రహ్మచారి తలంచి గురువాజ్ఞ ప్రకారముగా కాశీయాత్ర నొనరించెను. భక్తితో విశ్వేశ్వరుని పూజించిన ఆ బ్రహ్మచారికి తక్షణమే విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైను. హోమకేశుడైన ఆ శంకరుడు ఆశీర్వాదమిచ్చునటులా దర్శనమొసంగెను. ఆ శివుడు ప్రసన్నుడనైతిని, నీ ఇష్టమైన వరమును కోరుము అని ఆ బాలునితో ననెను. ఆ బ్రహ్మచారి అయిన త్వష్ట అతి సంతోషముతో తన వృత్తాంతమంతయు నివేదించెను. గురువు, గురుపత్ని, గురుని సుతుడు, గురును తనయ్య అందరూ కోరినవన్నీ శివుని కరిగింప, శివుడు అన్ని విద్యలయందు ఆరితేరిన వాడువు కమ్ము. నా బాలక, నేను సంతుష్టుడనైతిని. నీవు కోరినవన్నయు నిచ్చెదెను. నా వర ప్రభావముచే నీవు వెంటనే అన్ని విద్యలు నేర్చినవాడు వగును. నా వర ప్రభావముచే నీవు వెంటనే అన్ని విద్యలు నేర్చినవాడు వగుము. గురునియందు భక్తి సలిపిన నీయందు నేను సంతుష్టుడునైతిని. అందుచే నీకన్నీయు ఇచ్చెదెను. నీవు విశ్వకర్మ అయిన పేర సర్వ విద్య పారంగతుడువు కమ్ము. నీకు చతుర్విధ పురుషార్థములు లభించును. బ్రహ్మదేవుని వలె నీవును సృష్టి రచన చెయ్యగలవు. బ్రహ్మ వలనే త్వష్టయున్న దానిలో సంశయముండదు. ఇట్లు ఈశ్వరుని వలన వరములను పొంది
అపరబ్రహ్మ వలె త్వష్ట విధిపూర్వకముగా కాశీయందు తన పేర లింగ ప్రతిష్ఠ చేసెను. గురుడదిగా వారు గురువు కోరినవన్నయు నిర్మించి త్వష్ట వారి కోసం వచ్చెను. శూలపాణి అయిన శివుడు ప్రసన్నుడయ్యి వానికి దుర్లభమైన కార్యమేమి కలదు. గురుని గృహమునకు వచ్చి మునుపు తన గురువు ఏమి కావలయనని కోరినో వెంటనే దానిని వారి కొసంగి గురునకు పాదాభివందనమునరించి నిలుచుండెను. ఆ శిష్యుడు గురువు భార్య, కుమారుడు, కోమరతకును వరుసగా వారు కోరిన వసంగి వారికి చేతులెత్తి వందనములు ఆచరించెను. గురువు ఆ శిష్యుని చాతుర్యమునకు ముదుతుడయ్యి వానిని ఆలింగమునరించి ఇట్లనెను: ఓ శిష్య, నీ భక్తికి నేను సంతసించి తిని. నీవు జ్ఞానరాశివి కమ్ము. నాకు ఇల్లును నిర్మించి అనేక వస్తు సముదాయముతో నా కొసంగితివి. నీవు చిరంజీవి అయ్యి ఆ చంద్రార్కముందువుగాక. నీ ప్రతిభ స్వర్గ మధ్య పాతాళముల యందు విస్తరించును. నీవు సర్వ విద్యలు కళలతో విరాజిల్లుతూ సృష్టి రచన చేయుము. అష్టసిద్ధులు నీ అధీనమున ఉండును. నవనిధులు నీవియే అగును. ఎప్పుడూ కాని చింతలు కష్టములు నీ దరికి చేరవు. ఇట్లు గురుని వరములు పొంది అజ్ఞానినైన త్వష్టయ్యను బ్రహ్మచారి తన ఆశ్రమమును చేరెను. ఇది పార్వతీకి ఈశ్వరుడు చెప్పిన గురు శిష్యుల కథ. ఈశ్వరుడు గిరిజతో, దేవి గురుభక్తి మహిమ ఇట్టిది. గురువును ఏకైక భక్తితో కొలిచిన కోరిన కోరికలు తీరును. సంసార సాగరమును తరింపచేయు సమర్థుడు ఈ భూమియందు గురువొక్కడే. ఎవడు భక్తితో గురువును ఆరాధించునో త్రిమూర్తులు వాని ఆధీనమున ఉందురు. త్రిమూర్తులను స్వయముగా శ్రీగురుని పాదములను ఆశ్రయింతురు. శృతి స్మృతులు గురువు లేక గతులు లేవని చాటుచున్నవి. దేవుని యందు ఎంత భక్తియో అంత భక్తి గురువునందుంచవలెను. అట్టి వానికే గురువు చెప్పిన బోధ అనుభవమునకు రాగలదు. ఇది వేదవచనము. ఇట్టి గురుభక్తిని ఈశ్వరుడు పార్వతికి విశదముగా తెలిపెను అని సాయిందేవుడు శ్రీగురునుకు బోధించెను. ఇంతలో అంధకారము నశించులాగున సూర్యోదయమైను. భక్తుని హృదయమున నిండియున్న తమసెన్నడు అంధకారము గురుకృపయనుడు జ్యోతి ప్రకాశముచే నష్టమాయిను. సాయిందేవుడు శ్రీగురునికి నమస్కరించి ప్రసన్న మనసు కలవాడయ్యి ఇట్లనెను: శ్రీగురు స్వామి, మీరు నా బుద్ధిని ప్రేరేపించినారు. మీరు దీనులకు రక్షకులు, కృపాసముద్రులు. ఇట్లనుచు శ్రీగురునకు నమస్కరించి వినయముతో మరల, స్వామి, మీరు చెప్పు కథను వినుచున్నప్పుడు నేనొక అపూర్వ దృశ్యమును చూచితిని. మీరే ఏ రీతిగా కాశీయాత్రను వర్ణించుచుంటిరో అది అంతయు మీతో కూడి నేను ఆ అపూర్వమైన కాశీక్షేత్రమును సర్వము చూచితిని. మీతో కూడా ఉండి నేను కాశీ అందుండియే సర్వమును చూచితిని. అది నా జాగృతిలో జరిగినదా లేక స్వప్నమో నేను తెలియలేకున్నాను. ఇట్లని సాయిందేవుడు వినయముతో శ్రీగురిని పాదములపై పడెను. కరుణ పొంగ శ్రీగురిని పాదముల యందు తల వంచి గొంతు గద్గదము కాగా భక్తియుక్తుడయ్యి, స్వామి నృసింహ సరస్వతి, నీవు పరాత్పరుడవు, పరమపురుషుడవు, నీవు పరమహంసవు, భక్తుల మనసులందు వసింతువు అని స్తుతించి మరలా నమస్కరించి హర్ష గద్గద కంఠుడయ్యి శ్రీగురునిట్లు స్తుతించెను. ఆ స్తోత్రమును నామధారక వినుము. పూర్వము నీవు ఒక్కడివే అయ్యను. ఇది అనేకముగా ఆయన సంకల్పించి బ్రహ్మను సృష్టించి అతని ద్వారా గుణములతో ధర్మముతో కూడిన ఈ విశ్వమును సృష్టించి వానిచే నీ వారిని భక్తులను రక్షించుము. దుష్టులను
సంహరించుచు ఆత్మలో రమించు గురురూప హే నృసింహ సరస్వతి, నీ పాద పద్మద్వయమునకు వందనములు. కలిదోషముచే జనులు కర్మభ్రష్టులైనందున యజ్ఞయాగాదులు హవిస్సు లేక దేవతలు ఉపవసించగా నీవు తమస్సు చీకటిని పారద్రోలుటకయి ఉదయించిన ఉదయ భాస్కరుని వలె జనుల అజ్ఞానమును చీకట్లను పారద్రోలుటకయి అవతరించి శిథిలా అవస్థలోనున్న ధర్మసేతువును దృఢముగా నొనరించుచున్నావు. హే నృసింహ సరస్వతి, నీ పాద పద్మద్వయమునకు ఇవే నా వందనములు. హే సర్వానందులకు నిధానమైన వాడా, 3 ఆశ్రమములందు వనరించిన దుష్కర్మల నుండి జనులను ఉద్ధరించుటక ఈ సంసార చక్రమనెడు గుంటయందు పడియున్న జీవులను ఉద్ధరించుటక ఈ పావనమైన తురియాశ్రమమున స్వీకరించిన హే నృసింహ సరస్వతి, శ్రీపాద పద్మద్వయమునకు వందనములు. వందే శ్రీ నృసింహ సరస్వతి. వరం 47వ శ్లోకం. మోగవానికి మాటనిచ్చి తిని, అందులకు చూపునిచ్చి తిని, గొడ్రాలికి సుపుత్రునిచ్చితివి. 47వ శ్లోకం. మూగవానికి మాటనిచ్చితివి, అందులకు చూపునిచ్చితివి, గొడ్రాలుకి సుపుత్రునిచ్చితివి. మరణించిన వారికి తిరిగి ప్రాణదానము చేసితివి, విధవకు సౌభాగ్యమును ప్రసాదించితివి, ఎండిన చెట్టు కొమ్మను చిగురింప చేసితివి. ఇట్టివి నీ మహిమలు 3 లోకములందును ప్రసిద్ధములు. పొగడ నా తరమ హే నృసింహ సరస్వతి, నీ పాదపద్మములకివే వందనములు. నీవు ముక్తులకు ముముక్షువులకు కామితములు గల కోరికలున్నవారు లోకులను ఆహ్లాదమును కలిగించు కామధేనువు, దారిద్ర్యమును పోగొట్టువాడవు, త్రివిధ తాపములు శమింపచేయువాడవు, శృతులకు కూడా అందని తత్వస్వరూపుడువైన హే నృసింహ సరస్వతి, నీ శ్రీ పాదపద్మ యుగమునకు వందనములు. హే యోగులకు గమ్యమైన వాడా, నీ పాదములు పుణ్యతీర్థము వలె ఆశ్రయమైనవి, సత్పురుషులకు జీవనాధారములు. కోరికలను తీర్చు దేవతలు, లక్ష్మికి విహార ప్రదేశములు, అనేక వాదములకు ఆశ్రయములైన పుణ్యక్షేత్రము మిక్కిలి పావనమైనవి. హే నృసింహ సరస్వతి, నీ శ్రీపాద పద్మయుగమునకు వందనములు. ఏ స్వామి, వేదములకు కూడా గోచారము కానివాడా, మలిన రహితమైన నీ చరిత్రను చెప్పుట నాకు సాధ్యమా? నీవు ఓంకార రూపుడవు, పంచభూతములు, సూర్యచంద్రులు, ఆత్మయును, అష్టవిధ రూపుడవు, విశ్వమంతయు వ్యాపించిన వాడవు. హే నృసింహ సరస్వతి, నీ శ్రీపాద పద్మద్వయమునకు వందనములు. దండ కమండలములు ధరించి శాంతమును భీమా అమరజా సంగమమున స్థిరముగా నున్నట్టిదియు, నాకు శరణ్యమును నా ద్వేయము సచ్చితానంద రూపమును అయిన నీ యతి రూపము నాయందు సుప్రతిష్టము చేయుము. ఓ నృసింహ సరస్వతి, నీ శ్రీ పాదపద్మ యుగమునకు నా వందనములు. నిత్యము శ్రీ గురునాథాష్టకమును శ్రద్ధతో పఠించువారికి గురునాథుడు తేజస్సును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును, పుత్ర పౌత్రాభివృద్ధిని, దీర్ఘాయుష్యమును, ఐహిక సౌఖ్యమును, అంతమందు మోక్షమును కూడా ప్రసాదించును. అట్టి గురుమూర్తి శ్రీ నృసింహ సరస్వతి పాదారవిందములకు నమస్కారములు అని శ్రీగురుని స్తుతించి దండ ప్రణామము చేసి శరీరముపై వెంట్రుకలు నిక్కబొడుచుకోగా గద్గద కంఠుడయ్యి ప్రేమ ఉట్టిపడ ఇట్లనెను. ఓ జగద్గురు దేవదేవ, నీవు త్రిమూర్తి అవతారుడవు. అజ్ఞానుల దృష్టికి మనుష్యులాగా కనపడుచున్నారు.
స్వామి, మీరు నాకు కృపాసముద్రులు. మీరు సత్యముగా విశ్వనాథులే. కాశీక్షేత్రము మీ సన్నిధి ఎందే కలదు. సేన పరమార్థ వస్తువునే దర్శించి తిని పరమార్థ వస్తువునే దర్శించి తిని. మీరు సత్యముగా విశ్వనాథులే. కాశీక్షేత్రము మీ సన్నిధి ఎందే కలదు. పరమార్థ వస్తువునే దర్శించి తిని. నాకు పరమ పురుషార్థములొసగితిరి. ఇట్లు సాయిందేవుడు భక్తితో చేసిన స్తోత్రమునకు శ్రీగురుడు సంతసించి మహాహర్షముతో ప్రేమలులకు మాటలచే భక్తునితో ఇట్లనిరి. ఓ సాయిందేవ, నీవు కాశీక్షేత్రమును చక్కగా చూపితివి. నీకు కాశీక్షేత్రమును చక్కగా చూపితిని. నీ వంశమున 21 తరములు పురుషులకి ఫలము నేడు లభించును. నాకు పరమభక్తుడవు కాన నీవు నిష్కామముతో నా సేవ చేయుచూ నా వద్దనే ఉండుము. నా సేవయందుండదలిచిన ఇకపై మ్లేచ్ఛ సేవ చెయ్యక పుత్ర కళాత్రాదులను తెచ్చుకొని నా వద్దనే ఉండుము. వారికి నా దర్శనము చేయింపుము అని శ్రీగురుడు భక్తునికి అనుజ్ఞనుసిగి మఠమును కరుదించెను. శ్రీగురుని సహవాసమునకు అనుజ్ఞ పొందిన సాయిందేవుడు ఆనందమగ్నుడయ్యెను. నీ పూర్వీకుడైన సాయిందేవుడు గురువాజ్ఞచే ఇంటికి వెళ్ళి కళత్రమును పుత్రులను వెంటకొని నామధారక శ్రీగురుని కడకు వచ్చెను. ఆ భావికుడైన సాయిందేవుడు భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు భక్తియుక్తుడయి సకుటుంబముతో వచ్చెను. ఇట్లు వచ్చి శ్రీగురునకు దండ ప్రమాణములు ఆచరించి పదే శ్రీగురుని పాదములు తాకుచూ గద్గద కంఠుడయ్యి కరములు రెండునూ జోడించి ప్రేమపూర్వకంగా ఇట్లు స్తుతించెను. ఓం నమోజీ చంద్రమౌళి, మీరు త్రిమూర్తి స్వరూపులు, త్రిమూర్తుల అవతారమే. నీవు సర్వులకు గురురూపమునున్నావు. స్వామి, నీవు అజ్ఞానుల దృష్టికి మనుషులుగా కనబడుచున్నావు. నీ మహత్యమును వర్ణింప నాకు శక్తి ఎక్కడిది. నీవు ఆది పురుషుడవు. స్వామి, దేవతలే నీ పాదములు దర్శింతురు. చంద్రోదయముచే చంద్రకిరణ మృతమునకయ్యి ఎదురుచూచు చకోరము ఆనందమును పొందునటుల మీ పాదదర్శనము వలన మాకును అంతటి ఆనందము లభించినది. నీ పూర్వజన్మముల యందు సంపాదించుకున్న పాపరాశులన్నయు మీ దర్శన భాగ్యముచే తక్షణమే నష్టమైను. మేమందరము పునీతులమైతిమి. చింతామణిని సృశించిన లోహఖండము బంగారమగు నటుల జంబూనది ఎందలి మట్టి బంగారమగునటుల కాకి మానస సరోవరము చేరి రాజహంస ఎగునటుల ఎటులనో అటులనే నీ దర్శన భాగ్యముచే పునీతులమైతిమి. గంగ పాపమును, చంద్రుడు తాపమును, కల్పవృక్షము దీనత్వమును పోగొట్టును. సద్గురు చరణ దర్శనముచే పాపములు, తాపములు, ధన్యము కూడా నశించును. గంగా స్నానముచే పాపములు నశించును. చంద్ర దర్శనముచే తాపము నశించును. కల్పవృక్ష ఛాయయందున్న మనోనంకల్పము సిద్ధించును. అంటే మనసునున్న సంకల్పము సిద్ధించును. పైవానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణమే వేరువేరుగా కలదు. కానీ నీ దర్శనము అన్న ఒక్కదానికే 3 ఫలితములు తక్షణ లబ్ధములు, అంటే తక్షణమే లభిస్తాయి. నా అశేషమైన పాపము నష్టమైను, అటులనే తాపత్రయమును నశించెను. దీనత్వమనుడు అరణ్యము దగ్ధమయ్యినది. ఇవి అన్నయు శ్రీగురు నీ పాద దర్శన ఫలితములే. శ్రీగురునాథుడు చతుర్విధ పురుషార్థముల నెయ్య సమర్థుడు. వేదములయందు చెప్పబడిన ఈ సిద్ధాంతములన్నయు నా విషయమున అనుభూతములయ్యి సార్థకములయ్యను.
అని పలికి సాయిందేవుడు ఆనందభరితుడయి అనేక రాగముల సమ్మేళనములు శ్రీ గురు సత్కథను కర్ణాటక భావయంది విధముగా కీర్తించెను. భక్తజనులకు భాగ్యోదయ కారుడయి భూమండలమున అవతరించిన యతీశ్వరుని విశ్వతారుకుని శ్రీ నృసింహ సరస్వతి యతీశ్వరుని చూడగలిగితిని. హృదయమున నిన్ను ధ్యానించిన క్షణాన పాపములు నశించి సుఖములు ప్రసాదించు జగత్పతియగు నీ చరణ కరములు నేను కనులారా చూడగలిగితిని. సంసారమున బాధపడుచున్న భక్తజనులకు దయాబ్ధివయ్యి వారికిష్టమైన అభిష్టములనిచ్చి రక్షించుచు యోగిజనులకు ప్రభువయ్యి యోగసిద్ధును అనుగ్రహించడి నరసింహ సరస్వతి గరిష్ఠుని నేడు చూచు భాగ్యము లభించెను. మహావాక్య ప్రతిపాద్యమైన పరతత్వమే సగుణ రూపమున దండ కమండలములు ధరించి దర్శనమిచ్చి సత్పురుషులను ఇట్టి రూపముతో నుద్ధరించుచున్న ఓ నరసింహ సరస్వతి నేడు మిమ్ము నేత్రానందముగా చూడగలిగితిని. హే దానప్రియ, కరుణా నిలయమైన వాడా, నీ భక్తులను ప్రేమాతిశయముచే పరిరక్షించువాడా, గురుదేవ నీ పాదస్పర్శ మాత్రముననే గంధర్వపురము కైలాసమైనది. అట్టి నీ చరణ దర్శనమైనది. యతులనిడు నక్షత్రములలో చంద్రుని వలె ప్రకాశించు మిమ్ములను నేను కన్నులతో చూచుచున్నాను. భక్తజనుల భాగ్యమే సాకారమయ్యి వెలిసినటుల భూమియందు యతీశ్వరుని రూపమున నున్న మిమ్ములను చూచితిని. ఓ సద్గురుమూర్తే, జగమున రక్షించుటకయ్యి నరవతారమునున్నవాడా, కృపాఘనుడువైన నీ కీర్తి అప్రమేయము. ఓ దయానిధి, పాహి పాహి, నా పాపముల పారద్రోలి రక్షింపుము. సచ్చిత్తు ఆనంద పూర్ణుడవు, అమేయాత్మ స్వరూపుడవు, సర్వవ్యాపకుడవు. భక్తులకు హితమును సుఖమును కలగచేయుటకయ్యి అత్రి మహామునికి పుత్రుడువయ్యి జన్మించిన సన్మూర్తివి. ప్రభో నీ మాయ దాటరానిది. ఇది దైవమాయ, దీనిని దాటుట కష్టము అని నీవు చెప్పినది నాకు అనుభూతమైనది. దేవా, అది నన్ను ఆవరించి ఎల్లప్పుడూ వెంటాడుచున్నది. ఎవరైతే నన్ను భుజించెదరో వారు ఏ అపాయము లేక ఈ దుర్గమమైన మాయను దాటగలరని సెలవిచ్చితిరి. స్వామి, నా యందు దయయుంచుడు. నీకు నమస్కరించుచున్నాను. ఈ మాయను నివారింపుడు. భక్తి వలని సుఖమును నాకివ్వుడు. దానికి మార్గమైన సత్సంగమునివ్వుడు. అందులకయ్యి నీవు జన్మించితివి. విశ్వపాలకుడవు అను దానికి సరియైన అర్థమును ప్రతిపాదించుటకు నీవే సమర్థుడవు. నీకు వందనము. ఓ సద్గురుమూర్తి, జయ జయ జగదోద్ధారణకయ్యి నరుడువైన వాడా, నీవు కృపాఘనుడవు, దయానిధి. నీ కీర్తి ప్రకాశించుచున్నది. నన్ను పాప విముక్తిని చేయుము. ఇది సాయిందేవుడు ప్రేమలక్షణ యుక్తమైన భక్తి ప్రవృత్తులచే శ్రీగురుని కర్ణాటక భాషలో చేసిన స్తోత్రము యొక్క సారాంశము. ఇట్లు శ్రీగురుని భక్తితో స్తుతించగా ప్రభువాతనిని ఓదార్చి సంతుష్టుడైన సద్గురువు ప్రేమతో వారినందరినీ తన ముందుట కూర్చుండబెట్టుకొని తల్లి తన సంతానముపై చూపు వాత్సల్యముతో వారులందరి యందు శ్రీగురుడు నిరుపమానమైన ప్రేమను కనబరిచెను. నామధారక, ఆ దినమెంత ధన్యమో కదా. సాయిందేవుని వాని పుత్రులను వాని భార్యను శ్రీగురుడు, సాయిందేవుని వాని పుత్రులను వాని భార్యను శ్రీగురుడు వారినందరను వేరువేరుగా మాతృవాత్సల్యము బరుపుచు యోగక్షేమములను అడిగెను. ఆ భక్తవత్సలునకు అందరి క్షేమ సమాచారములను, ఇంటి పరిస్థితులను అన్నింటినీ సాయిందేవుడు వివరించెను.
అన్నింటికీ సమాధానము చెప్పి తన ఇద్దరు పుత్రులను స్వామి పాదములపై పడవేసి వీరి యోగక్షేమాదులు నీవి అని విజ్ఞాపనము చేసుకొనెను. ఇద్దరిలో పెద్దవాడగు నాగనాథుని శిరమున గురుమూర్తి కృపతో తన దివ్యహస్తముంచి దయామయుడువైన శ్రీగురుడు సాయిందేవునితో ఇట్లనెను. ఈ నీ పుత్రుడు జ్యేష్ఠుడు, పూర్ణాయుష్మంతుడు కాగలడు. మీ వంశము వృద్ధిగాంచును. నా భక్తుడు లక్ష్మీ సంపన్నుడు కాగలడు. ఇక మీద మీరు మ్లేచ్ఛ సేవ చేయనవసరం లేదు. ఈ నీ భార్య పతివ్రత, మంచి భాగ్యశాలి. ఇప్పుడింకనూ ఈమెకు 4 పుత్రులు కలుగుదురు. నీ వంశం ఆనందముగా సిరి సంపదలతో తొలతూగును. నీవు ఏ దినమున మ్లేచ్చుని సేవ చేయుదువో ఆ దినమే హాని సంభవించును. కాన నా సేవనే చేయుచుండము. ఓ సాయిందేవా, నీ జ్యేష్ఠపుత్రుడు నాకు సేవకుడు. నా ప్రసాదముచే వీని కీర్తి సర్వత్రా వ్యాపించును. ఇట్లనుచు మరల మీరు శీఘ్రమే సంగమమునకు వెళ్ళి విధానముగా స్నానమాచరించి నా ఎదుటకు రండు. ఇట్లు తెలపగా భార్యాపుత్రులతో సహా సాయిందేవుడు సంగమమునకు వెళ్ళి స్నానమొనర్చి అశ్వత్థ వృక్షమునకు పూజ గావించి తిరిగి వచ్చెను. ఆ దినము భాద్రపద శుద్ధ చతుర్దశి కాన భక్తులందరూ గురుమూర్తి వద్దకు వచ్చి వారినే అనంత స్వరూపముగా భావించి ఆనందముగా పూజలు చేయుచుండిరి. సాయిందేవుని చూచి శ్రీగురుడిట్లనెను. నేడు అనంతవ్రతము చేయు దినము. ఈ దినమున భక్తులందరూ అనంతవ్రతము ఆచరించుచున్నారు. నీవును ఆచరించుము అనగా అతడు శిరమును వంచి నమస్కరించి ఇట్లనెను. స్వామి, మీరే మాకు అనంతులు. మీ పాదసేవచే మాకు అనంతవ్రతము ఆచరించుట అనగా శ్రీగురుడతనితో పూర్వము కౌడిన్యుడను ఋషి ఈ అనంతవ్రతమును సర్వకామములను నిచ్చుదానినని ఆచరించెను. సాయిందేవుడు నమస్కరించి గద్గదకంఠుడయి మరలా ఇట్లనెను. పూర్వం ఆచరింపబడిన ఆ అనంతవ్రతము గూర్చి ఎట్లా ఆచరించవలెనో తెలుపుడు. ఈ అనంతవ్రతము ఓ స్వామి ప్రఖ్యాతమైనది. అనంతవ్రతమును గూర్చి మొదటి నుండి దానిని పూర్తి చేయు వరకు గల విధి విధానమును దయచేసి తెలుపుడు. నామధారక, దీని నుండి ఏ ఏ పుణ్యఫలములుండును, ఏ లాభములు కలవు నాకు విస్తరించి తెలపవలసినదని సాయిందేవుడు శ్రీగురుని ప్రశ్నించెను. ఓ నామధారక, ఇట్లడిగిన సాయిందేవుని మాటలు విని సంతుష్టుడయి శ్రీగురుడ వ్రతకథను చెప్పదొడిగెను. ఆ కథను సరస్వతి గురుచరిత్రమున పై అధ్యాయమున తెలుపును. ఇది సద్గతి నొసంగును. దీనినెవరు వినిన క్షణాన్నే పుట్టుకను జయింతురు, జ్ఞానవంతులగుదురు. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత శ్రీ నరసింహ సరస్వత్యుపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ సాయి తస్సత్తు. 41-42 అధ్యాయాల పారాయణ ఫలితము. గురుభక్తి సిద్ధించును, గొప్ప స్థితి లభించును, కాశీ యాత్ర ఫలము లభించును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.